ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? సత్య బయటకొచ్చే ఐడియా. అలా చేస్తే ఖచ్చితంగా సత్య ఎక్కడున్నా అరగంటలో వచ్చేస్తుంది. పర్ఫెక్ట్. ఇంకెందుకు లేట్, పద వెళ్దాం. లాయర్ గారు, మీరు బయలుదేరండి. మా అమ్మాయి ఎక్కడుందో ఏమైందో కనుక్కున్న తర్వాత మీకు ఫోన్ చేస్తాం. అప్పుడొచ్చి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయండి. అలాగే మేడం, వెళ్ళొస్తాం సార్. మంచిది లాయర్ గారు. చూసావా దేవకి, మనం ఎంత బాధపడుతున్నా, ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నా, నువ్వెంతగానో ఇష్టపడి కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నా ఈ రాధ మనసు అస్సలు చెలించడం లేదు. మన గాయత్రి ఎక్కడుందో చెప్పడం లేదు. ఎలాంటి పావుకా నువ్వు ఇన్ని రోజులు పాలు పోసి పెంచింది, అందుకని అదును చూసి కాటేసింది. నా మనోరాల్ని ఎండీని చేద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకున్నా, లాయర్ని కూడా పంపించేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ రాధ మాత్రం నోరు మెదపడం లేదు. ఇలాంటి నమ్మక ద్రోహుల్ని నమ్మి మోసపోయాం కదే, మోసపోయాం. బామ్మగారు, దయచేసి మేము చెప్పేది వినండి. గాయత్రి మిస్ అవ్వడం వెనుక మేము ఏమీ చేయలేదని మాకు తెలుసు. కానీ ప్రూవ్ చేసుకోవడానికి మా దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు. కానీ గాయత్రి ఏమైపోయిందో, గాయత్రి మిస్ అవ్వటం వెనక ఎవరున్నారో, మేము ఈ ఇంట్లో లేనప్పుడు ఏం జరిగిందో అన్ని విషయాలు కంటికి కట్టినట్టు మనకే తెలుస్తాయి. ఎలా తెలుస్తుంది? మన ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలన్నీ ఆల్రెడీ మేము చెక్ చేసాం. అందులో ఎలాంటి ప్రూఫ్స్ లేవు. అయినా గాయత్రిని కిడ్నాప్ చేయాలనుకున్నా ఎవరైనా సీసీ కెమెరాల ముందు నుంచి తీసుకెళ్తారా? ఏదో ఒక దొడ్డిదారుల నుంచి తీసుకెళ్తారు. మేడం, మీరు చెప్తుంది నిజమే మేడం. కానీ సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అవ్వనివి కొన్ని మన కళ్ళ ముందు కనపడతాయి. ఏంటండి ఇదే? మనం గాయత్రిని కిడ్నాప్ చేయటం ఎవరైనా వీడియో తీసారా? నాకు భయం వేస్తోందండి. నువ్వు భయపడి ముందే బయటపడుకో. అసలు వాళ్ళ దగ్గరున్న ఆధారం ఏంటో ముందు చూద్దాం. అది కాదండి. ముందు నోర్మి, నార్మల్గా ఉండు. ముందు మా కళ్ళ ముందు ఎలా కనపడుతుందో అది చూపించు. మాకు తెలిసిన అంజనం వేసే వ్యక్తి ఒకరున్నారు. అతను గనక వచ్చి అంజనం వేస్తే ఆ అంజనంలో గాయత్రిని ఎవరు దాచిపెట్టారో, ఎక్కడ దాచిపెట్టారో అనేది తెలిసిపోతుంది. ఈ రోజుల్లో కూడా అంజనాలు మంత్రాలు అంటే ఎవరు నమ్ముతారు? అదంతా పొట్టి అబద్ధం. ఒకవేళ దాంట్లో ఏదైనా కనిపించినా అదంతా ఫేకు. అవును, ఇంకా ఈ అంజనాలేంటి? రాధ తప్పించుకోవడానికి కొత్త ప్లాన్లు వేస్తుంది. అయినా ఇలాంటి మూఢనమ్మకాలు మా ఇంట్లో ఎవరు నమ్మరు. ముఖ్యంగా మా అమ్మ, మా అన్న, మా వదిన అస్సలు నమ్మరు. లేదు సార్, ఈ అంజనం వేసే అతను చాలా పవర్ఫుల్. అతను అంజనం వేశాడంటే ఎలాంటివైనా కనపడాల్సిందే. అతను ఇలాంటివి ఎన్నో కేసులు సాల్వ్ చేశాడు. అతను అంజనం వేసి కూర్చున్నాడంటే ఎక్కడ ఎప్పుడు ఏం జరిగిందో మొత్తం మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఎంత చెప్తున్నా మీకు అర్థం కావటం లేదా? ఇలాంటి మూఢనమ్మకాలు మా ఇంట్లో కుదరవు. మేడం, నమ్మితే నమ్మకం,
నమ్మకపోతే మూఢనమ్మకం. అంతా మన చేతుల్లోనే ఉంటుంది. దేవి నవరాత్రుల్లో చూసాం కదా, అమ్మవారి నగ మాయమవటం, తర్వాత దొరకటం. దైవత్వం ఉన్నట్టే ఇలాంటి సాధనాలు కూడా ఉంటాయి మేడం. అయినా మేం ఒప్పుకోం. ఇదంతా మీరే చేశారు. ఒకవేళ నిజంగా మేమే ఏదైనా చేస్తే అందులో కనపడేది మేమే కదా. నింద మోస్తున్న మేము అంజనానికి సిద్ధమని అంటున్నాం. మీరెందుకింత కంగారు పడుతున్నారో వద్దంటున్నారనేది నాకు అర్థం కావట్లేదు. మాకెందుకు కంగారు? సరే, మీ ఇష్టం. చేసుకోండి. ప్లీజ్ బామ్మగారు, మీరు సరే అంటే అంజనం వేసే వ్యక్తిని పిలిపిస్తాం. సరే, మీరన్నట్టుగా అంజనం వేసే మనిషిని పిలిపించండి. ఏ పుట్టలో ఏ పావు ఉందో తెలీదు. అయినా నా మనవరాలి ఆచూకీ తెలుసుకోవడానికి మీరెలాంటి ప్రయత్నం చేసినా అది నాకు సమ్మతమే. కానీ ఒక్క విషయం, ఆ అంజనంలో మీరు తప్పు చేయలేదని తెలిస్తేనే మిమ్మల్ని వదిలిపెడతాం. కానీ తప్పు చేసింది ఎవరో తెలిస్తే వాళ్ళెవరైనా కానీ కాల్చి పారేస్తాను, నిలువునా చీరేస్తాను, బ్రతికుండగానే గొయ్యి తీసి కప్పెట్టిస్తాను. అమ్మో, ఆ అంజనం కనుక నిజమైతే అందులో మేమే కనిపిస్తాం. అప్పుడు నిజంగానే ఈ ముసల్ది మమ్మల్ని అన్నంత పని చేస్తుంది. ఇప్పుడెలా? ఈ మాధవి మాట విని ఇంత పని చేశాను. అంజనంలో నేను కనిపిస్తే కావలసిన వాళ్ళ ముందే నా పరువు పోతుంది. మనోహర్, ఒకసారి ఫోన్ ఇవ్వు. మీరు వెంటనే త్వరగా రండి. మీకు అడ్రస్ పంపిస్తున్నాను. మీరొచ్చి ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరో చెప్తే వాళ్ళ సంగతి మా పెద్ద మేడం గారు చూసుకుంటారు. అరగంటలో వస్తానన్నారు మేడం. అంజనం వేసి వాళ్ళు వచ్చినట్టున్నారు. వెళ్ళి తీసుకొస్తాను. రండి స్వామి, మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి. పదమ్మా. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. సమస్య ఏంటో మీరొక్కసారి పలకండమ్మా. స్వామి, నేనే ఇంటి పెద్దని. మా ఇంట్లో నుంచి నా మనవరాలు కనిపించకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళిందో, ఎవరైనా కావాలని తీసుకెళ్లారో అర్థం కావడం లేదు.